కుర్చీలో లెక్క పెట్టుకున్నాడు లెక్క ఉన్నది కదా నువ్వు కూడా పట్టుకో సీనా సర్పంచ్ ఉంటుంది కదా ఇంకో సర్పంచ్ పక్కన ఉన్నాడు సెక్రటరీ రాలేదా సెక్రటరీ సర్పంచ్ గారి ముందు ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చినామో 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారు వర్ధన్నపేట శాసనసభ్యులు ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో ప్రతి పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పర్వతగిరి మండలంలో 500 పైచిలుకు ఇళ్ళు ఇందిరా మిల్లు మంజూరు చేస్తే అందులో 380కి పైచిలుకు ఇళ్ళు కంప్లీట్ అయినాయి. 200 పైచిలుకు ఇళ్ళు గృహప్రవేశాలు చేసినాం. ఒక ఇందిరా మిల్లే కాదు, తెల్ల రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, రైతు సోదరులకు సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ పనిముట్లు కానీ, రుణమాఫీ కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రజా ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతోని ప్రవేశపెట్టినాం. చదువుకున్న విద్యార్థులకు ఎన్నో రకాలుగా లోన్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రైవేట్ అవకాశాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఒక ధనికుడు కానీ, పేదోడు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిధులు తీసుకొచ్చి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత బాగు కోసం గతంలో పాలిచ్చిన నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం తప్ప ఈ ప్రాంతం పట్టించుకోలేదు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టినారు. ఎన్ని కట్టినాయంటే మీకు లెక్క చెప్తా నేను. ఆ డబ్బులు కూడా ఒక ఇంత తీసుకొని కమిషన్లు చేతివాట తీసుకొని వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో నేరుగా వారి ఒకనే డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరా మహిళలో 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఏ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు.
ఇల్లు కడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా చింతనగూడ గ్రామంలో ఒక ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం. ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అనేది నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.